హాయ్! హలో! నమస్తే. వెల్కమ్ టు మై ఛానల్. ఈరోజు నేను మన ఛానల్‌లో సింపుల్‌గా ఇంట్లో ఉన్న వాటితో ఒక వెజిటబుల్ బిర్యానీ అయితే చేశానండి. సో, మా పిల్లలు మొన్న తుఫాన్‌కి వేడి వేడిగా ఏదన్నా చెయ్యమ్మా అన్నారు. మరి బయటికెళ్ళి చికెన్ తెచ్చుకునే సిచ్యువేషన్ కాదు కాబట్టి, వాళ్ళ సోల్‌ని సాటిస్ఫై చేయడానికి వేడి వేడిగా గరం గరంగా నేనైతే వెజిటబుల్ బిర్యానీ చేశానండి. నా స్టైల్‌లో సింపుల్‌గా. సో, నేనైతే ఎలా చేశానో మీకు చూపిస్తున్నాను. ముందుగా కుక్కర్ తీసుకొని దినుసులైతే ఏవేవి ఉన్నాయో అవి రెండు కొంచెం యాడ్ చేసేసుకొని ఆయిల్‌లో ఫ్రై చేసుకున్నాను. తర్వాత ఒక 4 పచ్చిమిర్చి నిలువుగా కట్ చేసుకొని అవేశాను. తర్వాత ఒక మీడియం సైజ్ ఆనియన్స్ 2 తీసుకొని అవి కూడా స్లైసెస్‌లాగా కట్ చేసి అవి కూడా ఫ్రై చేసుకోవాలనమాట. సో, అదే విధంగా ఒక పెద్ద టమాటా తీసుకున్నాను. అది కూడా ఫ్రై అవ్వాలి. వెజిటబుల్ బిర్యానీకి మన ఇంట్లో ఏదుంటే అది యాడ్ చేసుకోవచ్చండి. నా దగ్గర దుంప, క్యారెటే ఉంది కాబట్టి సింపుల్‌గా కానిచ్చేసాననమాట. సో, 2 మీడియం సైజ్ దుంపలు, ఒకే ఒక్క పెద్ద క్యారెట్ ఉంది. సో, అదేసేసాను. నైట్ డిన్నర్‌కి ప్రిపేర్ చేశాను కాబట్టి తక్కువగా సింపుల్‌గానే రైస్ కూడా తక్కువ కాబట్టి సరిపోతుందనమాట. ఇప్పుడు ఈ ముక్కలన్నీ మనకు కుక్ అవ్వాలి. ఉప్పు పట్టాలి కాబట్టి కొంచెం గల్లుప్పేసేసుకొని ఆ ముక్కలకు పట్టేలాగా మూత పెట్టేసుకొని మగ్గబెట్టుకోవాలి. మీడియం ఫ్లేమ్‌లో పెడితే చక్కగా కుక్ అవుతాయి ముక్కలు. సో, అప్పుడప్పుడు మధ్యలో 10 మినిట్స్‌కి అలా తీసుకొని ఆ ముక్కలన్నీ తిప్పుకుంటే సరిపోతుందనమాట. తిప్పుకొని మగ్గబెడతా ఉండాలి. ఆ ముక్కలన్నీ కొంచెం కుక్ అయిన తర్వాత కొంచెం బాయిల్ అయ్యాయి, ముక్క మెత్తబడింది అనుకున్నప్పుడు ఇంక మనం మిగతా ప్రాసెస్ అయితే స్టార్ట్ చేసేసుకోవాలి. చూసారా నాకు ముక్కలు ఎట్లేదన్నా 60% ఉడికిపోయాయి. తర్వాత ఇంకా ఉడకాల్సింది చాలా ఉంది కాబట్టి అప్పుడు అలాగో ఇవి కుక్ అయిపోతాయి. సో, ఇప్పుడు అల్లం చిన్నిపాయ పేస్ట్ యాడ్ చేస్తున్నా. అల్లం చిన్నిపాయ పేస్ట్ పచ్చి వాసన పోయేంత వరకు అల్లం చిన్నిపాయ పేస్ట్ వేయించుకోవాలనమాట. సో, వేసేసి అల్లం చిన్నిపాయ పేస్ట్ కూడా వేగిపోయి పచ్చివాసన పోయి ముక్కలు పట్టేలాగా మూత పెట్టేసుకొని మీడియం ఫ్లేమ్‌లో చక్కగా మగ్గనివ్వాలి. చూసారు కదా! అల్లం చిన్నిపాయ పేస్ట్ కూడా వేగిపోయిందనమాట. ఆ విధంగా చూసిన విధంగా చూపిస్తున్నాను కదా! ఆ విధంగా ముక్క కూడా మెత్తపడి అంతా వేగింది. సో, ఎప్పుడైనా సరే బిర్యానీ తినాలి, సింపుల్‌గా అయిపోవాలి అనుకుంటే గనక ఈ విధంగా ఇంట్లో ఉన్న వాటితో చేసుకుంటే చక్కగా ఇలా వేడి వేడిగా గరం గరంగా తినేయొచ్చు. పిల్లలు అడుగుతారు కదా! సో, వాళ్ళకి ఇంట్లో ఏదుంది, ఏముంది అనేది వాళ్ళకి అంత ఐడియా ఉండదు. సో, అలాగని ఏమి లేవమ్మా పెట్టము అనకుండా వాళ్ళకి తృప్తిగా చేసి పెట్టామనుకోండి చాలా హ్యాపీ ఫీల్ అవుతారు. సో, కొంచెం కొత్తిమీర, పుదీనా కూడా యాడ్ చేసి అవి కూడా మనం ఫ్రై చేసేసుకున్నాము. వాళ్ళకిష్టమైంది అడగంగానే చేసి పెడితే చాలా హ్యాపీ ఫీల్ అవుతారు. ఆ ఫేస్‌లో ఆ చిరునవ్వు గానీ, తర్వాత థాంక్స్ మమ్మీ నువ్వు నాకు చేసి పెట్టినందుకు అంటారు గదండీ! అప్పుడు చాలా మనసుకు తృప్తిగా అనిపిస్తుంది. సో, నేనైతే మా పిల్లలు అడిగితే కాదనకుండా చేస్తాను. ఏదన్నా కుదరకపోతే ఇదమ్మా సిట్యుయేషను. నెక్స్ట్ చేసి పెడతానని చెప్తాను. సో, వాళ్ళకి తెలుసు మా మమ్మీ చేస్తదని చెప్పేసి. ఇప్పుడే కావాలి, ఇంత కావాలని చెప్పి మారం చేయరు. వాళ్ళు వాళ్ళకి కావాల్సింది వాళ్ళు ఎక్స్‌ప్రెస్ చేస్తారు. నేను చేయగలనా లేదనేది నేను చెప్తాననమాట. సో, ఇప్పుడు చూస్తున్నారు గదా! ముక్కలన్నీ వేగాయి. అలాగే సరిపడా కారం గూడా వేసేసుకోవాలి. ఇంక మనం ఇంకా దీంట్లో సింపుల్‌గా డిన్నర్ అయిపోవాలి కాబట్టి ఇంకా కర్రీస్ ఏమి ఉండవు కాబట్టి దీంతోనే మనం వేడి వేడిగా రైతా వేసుకొని ఒక్కటే తింటామనమాట. సో, దానికోసం స్పైసెస్ అన్నీ దీనిలోనే పడితే వేడి వేడిగా పిల్లలు తింటారనమాట. సో, నేనిప్పుడు వేసేసాను. బిర్యానీ మసాలా కొంచెం ఉంటే వేసాను. గరం మసాలా కొంచెం వేసాను. అవన్నీ వేసేసి ఇంకా ముక్కలన్నిటికీ ఈ స్పైసెస్ అన్నీ పట్టేలాగా కొంచెం సిమ్‌లో పెట్టేసుకొని చక్కగా కుక్ అవ్వనివ్వాలనమాట. సో, ఆ విధంగా కుక్ అయిన తర్వాత నేను మీకిప్పుడు నేను ఆ చెంబు నిండా రైస్ ప్లస్ హాఫ్ రైస్ తీసుకున్నాను. అంటే వాటర్‌న్నర రైస్ తీసుకున్నాను కాబట్టి ఇప్పుడు నేనేం చేస్తున్నానంటే డబుల్ క్వాంటిటీ తీసుకుంటున్నాననమాట. ఆ వాటర్ కూడా నేను ముందుగానే పక్కన హీట్ చేసేసుకున్నాను. పెట్టేసాను. చల్లటి నీళ్ళు ఎప్పుడు పోయకూడదు బిర్యానీలో. పక్కన పెట్టేసుకుంటే వేడవుతాయి కాబట్టి ఆ కొలతతో నీళ్ళు పోసేసుకోవాలి. ఆ రైస్ కూడా నేను హాఫ్ అన్ అవర్ ముందు నానబెట్టి ఉంచాను. అంటే స్టార్ట్ చేసే ముందే రైస్ నానబెట్టేసి ఉంచేసాననమాట. అది మీకు చూపించలేదు, స్కిప్ అయిపోయింది. ఇప్పుడు ఆ ఎసరుకు సరిపడా ఉప్పేసుకుంటే సరిపోతుంది. ఉప్పు సరిపోయిందో లేదో ఎసరు ఒకసారి చూసుకుంటే సరిపోతుందనమాట. చూసారా ఎసరు తిరుగుతూ ఉంది. ఇప్పుడు మనం నానబెట్టిన రైస్ ఉన్నాయి గదా! అదిగో నేను చూపిస్తున్నాను. 1.5 రైస్‌కి 3 చెంబులు
3 లోటాలు వాటర్ పోసాను. రైస్ కూడా హాఫ్ అన్ అవర్ నానబెట్టాను. ఇప్పుడు ఆ నానబెట్టిన రైస్ అంతా నీళ్ళు లేకుండా వేసేసుకోవాలి. సో ఆ విధంగా వేసేసిన తర్వాత ఒకసారి కదిపేసేసి మూత పెట్టేసి ఉంచేయాలన్నమాట. ఇంకొకసారి చూసి మళ్ళీ ఒక్కసారి తిప్పుకొని, పద్దాక తిప్పకూడదండి, రైస్ విరిగిపోతాయి, నాని ఉన్నాయి కదా. సో ఒక్కసారి తిప్పేస్తే సరిపోతుంది. రైస్ కూడా కుక్ అవుతున్నాయా, ఈవెన్గా కుక్ అవుతుందా లేదా, గ్యాస్ ఒక పక్క తగులుతుందా, మిడిల్లో తగులుతుందా అనేది చెక్ చేసుకోవడం కోసం చూడాలి. చూసారా, రైస్లో వాటర్ అంతా ఒక 70% ఇరిగిపోయి, ఇంకొకసారి తిప్పేసి మనం కదల్చకుండా పెట్టేస్తే మీడియం ఫ్లేమ్లో రైస్ చూసారా కుక్ అయిపోయింది. మీకు చూపిస్తున్నాను చూడండి, రైస్ కుక్ అయిపోయింది. ఇప్పుడు మనం పైన ఇంకొంచెం ఫ్లేవర్ కోసం కొత్తిమీర, పుదీనా, కొంచెం నెయ్యి వేసుకుంటే ఇంకా ఆ వేడికి అవి మగ్గిపోయి ఆ ఫ్లేవర్, ఆ అరోమా రైస్కి పట్టి చూడడానికి కలర్ఫుల్గా ఉంటుంది. పిల్లలు కూడా ఇష్టంగా తింటారు. ఏదైనా కంటికి నచ్చితేనే పంటి దాకా వెళ్తుందని నేను ఎప్పుడు చెప్తూ ఉంటాను కదండి. ఫుడ్ ఐటమ్స్ ఎప్పుడైనా సరే పిల్లలకి కంటికి బాగుండాలి, అప్పుడు వాళ్ళు ఇష్టంగా తింటారు. సో వాళ్ళ కంటికి అందంగా ఉండేలాగా మనం డెకరేట్ చేస్తే కనుక ముందు వాళ్ళ నోటి దాకా పోనిస్తారు, టేస్ట్ నచ్చితే తింటారు. సో ఇప్పుడు నేను చేసింది అయితే మా పిల్లలకు బాగా నచ్చింది. ఈ వర్షం పడుతున్నప్పుడు చేశాను కాబట్టి వేడి వేడిగా మాట్లాడకుండా తినేసారనమాట. సో నేను కర్రీస్ కూడా ఎక్స్ట్రా ఏమి చేయలేదు, ఒక్క రైతా చేశాను. ఆ రైతాతోనే చక్కగా కమ్మగా తినేసారనమాట. మీకు నచ్చితే నా రెసిపీ లైక్ చేయండి, షేర్ చేయండి, నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.